హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, విజయసాయి రెడ్డి కూతురు పైన హైకోర్టు సీరియస్ అయింది సార్. ఒక కేసుకు సంబంధించి ఆమె మీద జాలి చూపించాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం ప్రాపర్టీకి సంబంధించిన వసూళ్లన్నీ కూడా చేయించుకోండి అని చెప్పేసి ఈ స్థాయిలో అయితే రియాక్ట్ అయిపోయింది. అసలు ఏం జరిగింది? ఏ కేసుకు సంబంధించి హైకోర్టు ఈ స్థాయిలో రియాక్ట్ అయింది? మరి ఏం జరిగే అవకాశం ఉంది? నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ధీరజ్ సింగ్ ఠాకూర్ అండ్ చెమలపాటి రవి వీళ్ళిద్దరూ ద్విసభ్య ధర్మాసనం ఒక సీరియస్ నిర్ణయం తీసుకునింది నేహారెడ్డి విషయంలో. నేహారెడ్డి అంటే విజయసాయి రెడ్డి పెంపుడు కూతురు. విజయసాయి రెడ్డి సునంద దంపతులకి పిల్లలు లేరు. నేహ అనే ఒక అమ్మాయిని ఆయన పెంచుకున్నారు. ఆ అమ్మాయికి పెళ్లి కూడా అయింది. సో ఆ అమ్మాయి పేరు నేహారెడ్డి. ఆ అమ్మాయి ఒక కూతురే ఆయనకి, విజయసాయి రెడ్డికి. ఇప్పుడు ఆమె మీద హైకోర్టు బెంచ్ చాలా సీరియస్గా నిన్న ఆదేశాలు జారీ చేసింది. అసలు ఏంటి నేహారెడ్డి చేసిన తప్పేంటి, కోర్టు ఎందుకు ఈ స్థాయిలో సీరియస్ అయింది అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. మామూలుగా విజయసాయి రెడ్డి వైసీపీలో ఆయన ఒకప్పుడైతే సెకండ్ పొజిషన్లో ఉండేవాడు. జగన్ తర్వాత మొత్తం విజయసాయి రెడ్డి చూసుకునేవాడు. ముఖ్యంగా ఆయనకి ట్రబుల్ షూటర్ అనే పేరుంది. సమస్య పార్టీలో కానీ ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా ఆయన డీల్ చేస్తాడు. అట్లాగే కేంద్రంలో కూడా లైజనింగ్గా ఉండేవాడు. లైజనింగ్ ఆఫీసర్ లాగా పనిచేసేవాడు. అంటే ఇటు జగన్కి కేంద్రంలో బీజేపీ పెద్దలకి మధ్య ఒక అనుసంధానకర్తగా కూడా ఆయన ఉండేవాడు. సో రెండోది ఏంటంటే జగన్ ఫ్యామిలీతో రాజారెడ్డి కాలం నుంచి కూడా జగన్ ఫ్యామిలీకి ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ ప్లస్ కంపెనీలకి అడ్వైజర్గా కూడా ఉండేవాడు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆయన అడ్వైజర్స్ కూడా ఇచ్చేవాడు. జగన్ పెట్టిన కంపెనీలు పెట్టినప్పుడు కూడా ఈయనే ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ ఆడిటింగ్ వ్యవహారాలు కూడా చూసుకునేవాడు. ఎందుకంటే విజయసాయి రెడ్డికి ఆడిటింగ్ కంపెనీలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో ఆఫీసులు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఆయన బ్యాంకింగ్ సెక్టర్లో కూడా పనిచేస్తాడు. ఆయన మొన్న చెప్పుకున్నాం. సో ఈ నేపథ్యంలో ఈమె అక్కడ భీమునిపట్నం, వైజాగ్లో భీమునిపట్నం భీమిలి బీచ్లో ఒక 4 ఎకరాల్లో ఒక రిసార్టు, ఒక హోటలు, ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. ఈ కన్స్ట్రక్షన్ మీద గతంలో కూడా వైసీపీ వాళ్ళు విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఈయన ఉత్తరాంధ్రకి వైసీపీకి ఇన్ఛార్జిగా పెట్టారు జగన్. అందువల్ల వైజాగ్లో ఈయన అనేక అక్రమాలకు పాల్పడ్డాడనేది ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు కూడా ఈయన మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా వాళ్ళ కూతురు, అల్లుడు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, అల్లుడు బ్రదర్స్ వాళ్ళు కూడా చేస్తున్నారని ఈయన మీద ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. దానికి సంబంధించి కేసులు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి వైజాగ్లో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఒక పిల్ వేశాడు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేశాడు హైకోర్టులో. ఇట్లా ఈ నేహారెడ్డి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటారు, సిఆర్జెడ్. అది మళ్ళీ చెప్తాను నేను అదేంటి. ఈ సిఆర్జెడ్ నిబంధనల్ని ఉల్లంఘించి ఈమె కన్స్ట్రక్ట్ చేసింది అని కోర్టుకు వెళ్తే కోర్టు పరిశీలించి ఇది వాస్తవమైన కోర్టు నమ్మి దాన్ని డిమాలిషన్కి ఆదేశించింది. సెప్టెంబర్ 4న డిమాలిష్ చేశారు. ప్రహరీ వాల్స్ ఎక్కడెక్కడైతే ఈ సిఆర్జెడ్ నిబంధనల్ని బ్రేక్ చేశాయో అక్కడంతా కూడా దాన్ని నిర్మూలించారు. అయితే పునాదులు మిగిలిపోయినాయి. పునాదుల్ని చేయలేదు. పునాదులు ఉన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పలేదు. ఇసుకలో ఉండిపోయినాయి పునాదులు. ఆ పునాదులు కూడా ఉండకూడదు అక్కడ. ఆ విషయం దాచిపెట్టారు కోర్టుకి కూడా, ఎవరు నేహారెడ్డి వాళ్ళు. ఇది కోర్టు దృష్టికి నిన్న తీసుకెళ్లారు. కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టు చాలా సీరియస్ అయింది. ఇది ఎలా చేస్తారు, ఇది ఎన్విరాన్మెంటల్కి ఇబ్బంది కదా, తెలిసి కూడా మాకు అబద్ధాలు చెప్తారా, దీని ఖర్చు అంతా కూడా ప్రహరీ గోడ కూలగొట్టడానికి అయిన ఖర్చు ప్లస్ ఈ పునాదుల్ని తవ్వి తీయడానికి అయిన ఖర్చు ఇదంతా కూడా అమ్మాయి దగ్గర వసూలు చేయండి. అమ్మాయి బాగా డబ్బులున్న అమ్మాయి అని మేము విన్నాము, కోర్టులు ఉన్నాయంట ఆమెకు అని కూడా కోర్టు కామెంట్ చేసింది. అప్పుడు నేహారెడ్డి వాళ్ళ అడ్వకేటు రిక్వెస్ట్ చేశాడు, సార్ కొద్దిగా దయజల్చండి ఆమె మీద ప్లీజ్ అని. దయజల్చాల్సిన అవసరం లేదు అని కోర్టు కామెంట్ చేసింది. దయజల్చాల్సిన అవసరం ఏముంది, ఆమె తెలిసి తప్పు చేసినప్పుడు ఎందుకు దయజల్చాలి, ఎన్విరాన్మెంట్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండాలి అని ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని సెంట్రల్ మినిస్ట్రీ ఉంటుంది. సెంట్రల్ మినిస్ట్రీకి కూడా కోర్టు ఆదేశించింది, మీరు ఒక టీమ్గా ఫామ్ అవ్వండి. ఎన్విరాన్మెంట్ నుంచి, ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఒక టీంని ఫామ్ చేసి ఆ టీము ద్వారా మొత్తం పరిశీలించండి. ఎక్కడెక్కడ ఆమె ఉల్లంఘనలు పాల్గొన్న డీటెయిల్ నివేదిక కూడా ఇవ్వండి. దాని ఖర్చులంతా కూడా అమ్మాయి దగ్గర రాబట్టండి
అనేది కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే అసలు ఈ సిఆర్జెడ్ అంటే ఏంది, దాని నిబంధనలను ఉల్లంఘించడం అంటే ఏంది, మరి ఆమెకు అప్పుడున్న జీవీఎంసీ అంటారు, అంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు ఇస్తేనే కదా ఆమె కట్టుతుంది. అనుమతులు మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా బాధ్యులే కదా, అనుమతులు ఎవరు ఇచ్చారు అన్న డౌట్లు వస్తుంది. ముందుగా సిఆర్జెడ్ అనేది ఏంటంటే, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ హైడ్రా ఏం చేసింది, ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్లో పరిధిలో ఇల్లు కట్టకూడదు, ఇల్లు కానీ ఏ కన్స్ట్రక్షన్ కట్టకూడదు. ఎఫ్టీఎల్ అంటే మీ ఫుల్ ట్యాంక్, ఒక చెరువు ఉన్నప్పుడు అది ఫుల్గా నిండితే ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ వరకు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఫుల్ ట్యాంక్ వదిలి కొద్దిగా ఉండేదాన్ని బఫర్ జోన్ అంటారు. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ ఎప్పుడైనా ఏమన్నా జరిగితే అక్కడ వరకు కూడా రావచ్చు కాబట్టి బఫర్ జోన్ కూడా వదులుతారు. అలాగా ఈ సిఆర్జెడ్ కూడా కోస్టల్ రెగ్యులేషన్ జోన్. సిఆర్జెడ్ అంటే దీంట్లో కూడా ఏమంటే హెచ్టిఎల్ పరిధి అని ఉంటుంది. హెచ్టిఎల్ అంటే హై టైడ్ లెవెల్ అనమాట. సముద్రంలో అలలు పెద్ద వచ్చినప్పుడు ఎక్కడి వరకు సముద్రం వస్తుందో దాన్ని హెచ్టిఎల్ పరిధి అంటారు. అంటే దాదాపు 500 మీటర్లు హెచ్టిఎల్ పరిధి. అక్కడ ఎటువంటి కట్టడాలు కట్టకూడదు. అట్లాగే 100 మీటర్లు అలాంగ్ బ్యాక్ వాటరు, రివర్సు, అలాగా 100 మీటర్లకి సంబంధించింది. సో మామూలుగా ఈ సిఆర్జెడ్ని కొన్ని జోన్లుగా చేశారు. ఒకటేమో ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్స్ అంటారు. అంటే అక్కడ రేర్ యానిమల్స్ కానీ, ఇవి కానీ, రేర్ చెట్లు కానీ ఎకలాజికల్గా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అదొక జోను. డెవలప్డ్ జోను. తర్వాత మూడోది రూరల్ ఏరియాస్లో ఉండే జోను. నాలుగోది క్రిటికలీ వల్నరబుల్ కోస్టల్ ఏరియాస్ అంటారు. దీన్ని అక్వాటిక్ ఏరియాస్ అని కూడా అంటారు. సో ఇటువంటి జోన్స్గా డివైడ్ చేసి ఏ జోన్లో ఎలాగా పరిరక్షించాలనేది స్పష్టమైన గైడ్లైన్స్ ఫ్రేమ్ అయినాయి. మనకేంటంటే సెంట్రల్ కోస్టల్ ఎకోసిస్టమ్ అండ్ కమ్యూనిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఫామ్ అయినాయి. మనకి సెక్షన్ 3 ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది 86. అందులో భాగంగా 99లో ఫస్ట్ ఈ సిఆర్జెడ్ అనేది ఏర్పాటు చేశారు. దాని తర్వాత దాన్ని 2011లో 2018లో అప్డేట్ కూడా చేశారన్నమాట సిఆర్జెడ్ని. ఇప్పుడు ఈమె కట్టిన ఈ 4 ఎకరాల గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఈ సిఆర్జెడ్ చెప్పిన ఈ జోనల్ చెప్పిన పరిధి ఏదైతే ఉందో హెచ్టిఎల్ పరిధిని దాన్ని ఆమె అధిగమించి కట్టింది. వైసీపీ అధికారాన్ని ఉపయోగించుకొని గవర్నమెంట్ నుంచి జీవీఎంసీ నుంచి పర్మిషన్లు తెచ్చుకొని ఆమె కట్టింది అనేది ఇప్పుడు కోర్టులో ఈ పీతల మూర్తి యాదవ్ ఆయన వేసిన పిల్లిని బట్టి నిరూపితమైంది. అంటే ఇప్పటి వరకు కూటమి నాయకులు ఇటు విజయసాయిరెడ్డి మీద, వాళ్ళ కూతురు అల్లుడు మీద పెట్టిన విమర్శలు కరెక్టే అని కోర్టు నిరూపించినట్టుగా అయిందనమాట. ఇది ఖచ్చితంగా ఆహ్వానించాల్సిన నిర్ణయం కోర్టు. ఎందుకంటే విపరీతంగా విజయసాయిరెడ్డి కాదు, అసలు అందరూ రాజకీయ నాయకులు పర్యావరణం అనేది కేవలం స్కూల్ పిల్లల టెక్స్ట్ బుక్లో లెసన్లకు పరిమితమైంది, కానీ ఎవరు ఫాలో కావట్లేదు. ఇంక్లూడింగ్ అమరావతి పర్యావరణాన్ని బ్రేక్ చేస్తుంది అనేది చాలామంది తెలియజేసినా కూడా అమరావతిని అక్కడే కట్టుతున్నాడు చంద్రబాబు. అలాగా మన ఇంకా హైదరాబాద్ సిటీ హైడ్రాకి సంబంధించి ఎన్ని చర్చలు చూసాం. అసలు చెరువు పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలో రోడ్లు ఉన్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలో గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలో